జై జగన్ జై జగన్ జై జగన్ వదిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలాలి వదిలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలాలి జై జగన్ జై జగన్ మన పశ్చిమ నియోజకవర్గంలో 56వ డివిజన్ చలపతిరావు గారి వార్డులో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా మన షేక్ ఆసిఫ్ గారు పోటీ చేస్తున్నారు. ఆసిఫ్ గారు కూడా ఈరోజు ఆసిఫ్ గారు అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. ఏదైతే ఈ ఓల్డ్ ఆర్ఆర్పేటలోన డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్లు కానీ ప్రతి ఒక్కటి గతంలోన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు గడప గడప చేసినప్పుడు కానీ ఇప్పుడు ఆసిఫ్ గారితో మళ్ళీ గడప గడప రెండో విడత చేస్తున్నా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఈ రైల్వే కట్ట మీద ఎన్నో వందలాది ఇల్లులు మనకి ఉండడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం, ఏ ఒక్క గవర్నమెంట్ ఇటువైపు చూసిన దాఖలాలు లేవు, వాళ్ళ సమస్యలను ఏనాడు పరిష్కరించిన దాఖలాలు లేవు. కానీ జగనన్న పాదయాత్రలోన ఆయన ఇటువైపుగా వెళ్ళేటప్పుడు గతంలోన ఇక్కడ ఉన్న ఏదైతే రైల్వే స్థలాల్లోన ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ పాకలు వేసుకొని మోకాలొత్తు నీళ్ళల్లోన ఇక్కడ పాకలు వేసుకోవటం జరిగింది. ఇప్పుడు డెవలప్ అయింది, అన్ని రకాలుగా డెవలప్ అయ్యేసరికి రైల్వే వాళ్ళు కూడా ఈ స్థలం ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తునేటప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేనున్నానమ్మా, నేను చూస్తానమ్మా అని మాట ఇచ్చారో, అలాగే ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒక 9 ఎకరాలు మన కార్పొరేషన్ స్థలాన్ని వేరే దగ్గర మీ రైల్వే వాళ్ళకి ఇస్తామని చెప్పి రైల్వే శాఖకి, సెంట్రల్ రైల్వే శాఖకి లెటర్ కూడా సీఎం గారు రాయటం జరిగింది. ఆ 9 ఎకరాలు తీసుకొని ఇక్కడైతే ఎవరైతే పక్కా ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఆ రైల్వే స్థలం కేటాయించమని, దానికి సంబంధించిన ఇన్ని ఎకరాలైతే ఇక్కడ రైల్వే స్థలం మనం తీసుకున్నాం, అన్ని ఎకరాల రైల్వే స్థలం వేరే దగ్గర వాళ్ళకి ఇస్తామని కూడా మనం తెలియచేయడం జరిగింది. కానీ రైల్వే వాళ్ళు ఏం మాత్రం స్పందించడం లేదు. ఇప్పుడు జనసేన అని తిరుగుతున్నా, అదే బీజేపీ తోటి పొత్తులు పెట్టుకున్నా వాళ్ళు మాత్రం బీజేపీతో సెంట్రల్తో పొత్తులు ఉన్నా కానీ ఒక మాట మాట్లాడరు. రైల్వే స్థలాన్ని ఇలా ఉంది, ఇలా క్లియర్ చేయండి అని కూడా ఒక మాట అడగరు, ఏ ఒక్క ప్రయత్నాలు చేయరు, ప్రజలకి పనికొచ్చే పని ఏమాత్రం చేయరు. కానీ రైల్వే వాళ్ళు వచ్చి హడావుడి చేస్తే ఖాళీ చేయండి అని అంటే గతంలోన ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ చలపతిరావు గారు కానీ గబగబా వీళ్ళందరినీ తీసుకొని రైల్వే మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని ఎన్నో ఇబ్బందులు పడి మళ్ళీ రైల్వే స్థలం ఆపించడం అనేది జరిగింది. రైల్వే వాళ్ళు ఆక్యుపై చేసుకోకుండా పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఆ నిమిషానికి వస్తారు, గంటలు కొలితే ఏదో ఇక్కడ నుంచి ఉంటారో వాళ్ళకేదో ఆడ్చేవాళ్ళలాగా తీర్చేవాళ్ళలాగా హడావుడి చేసి వెళ్తారే తప్పితే కానీ వాళ్ళ వల్ల ఒక్క అనా పైసా ఉపయోగం కూడా ప్రజలకి లేదు. దయచేసి ఇది గమనించండి. అభివృద్ధి అన్నా, సంక్షేమం అన్నా, లేదా మీ వంక నించోని పోరాడాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్న నాయకుల వల్ల మాత్రమే మీకు జరుగుద్ది మంచి. కానీ ఇంకా ఎవరి వల్ల మీకు అన్నా పైసా ఉపయోగం కూడా ఉండదని మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. గతంలోనే ఉన్నారు టీడీపీ, గత 5 ఏళ్ళు ఉన్నారు పాలనలోన. ఏనాడు మీకు ఈ స్థలం కూడా మీకు వేరే దగ్గర స్థలం ఇస్తాము, ఈ స్థలం మా వాళ్ళకి ఇచ్చేయండి, పట్టాలు ఇచ్చేయండి అని చెప్పి కూడా ఏనాడు ఎవరు అడగల. కానీ జగనన్న వచ్చిన తర్వాతే ఈ మాత్రం మూమెంట్ జరిగింది. మీ స్థలాలకి రేపు పొద్దున్న దశ దిశ ఏదైనా ఉన్నా కానీ అది జగనన్న మూలానే. జగనన్న
నాయకత్వంలో ఉన్న నాయకుల మూలానే జరిగిద్ది కానీ ఇంకా ఎవరి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఈ ఊరు ఆర్ఆర్పేటలో ఉన్న ప్రజలందరికీ, రైల్వే స్థలాల్లో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే పట్టాలు రిజిస్ట్రేషన్లు కూడా ఏదైతే యుఎల్సి ల్యాండ్స్ ఉన్నాయో వాటికి పట్టాలు కూడా వాళ్ళకి త్వరితగతిన ఇప్పించి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా యుఎల్సి ల్యాండ్లో ఉన్న వాళ్ళకి కూడా మేము మాట ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ లోపే, ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు కాబట్టి అది కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ త్వరితగతిలోనే వాళ్ళకి పట్టాలు వస్తాయని తెలియజేస్తున్నాం. అలాగే జగనన్న ఇల్లు ఇచ్చిన వాళ్ళకు కూడా జగనన్న స్థలాలు కూడా రిజిస్ట్రేషన్లో పక్క జరిపిస్తున్నాం. ఇలాంటి ఒక మంచి పరిపాలన మీకు సుదీర్ఘకాలం ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గంలో ఆసిఫ్ గారిని, సెంట్రల్ నియోజకవర్గంలో ఎల్లంపల్లి గారిని, అలాగే తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని, విజయవాడ నగరం వైఎస్ఆర్సీపీ అడ్డాగా 3 నియోజకవర్గాలు అత్యధిక మెజారిటీతో గెలిచే విధంగా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది మన ప్రొవైడింగ్ బీటీ లేయర్ ఓల్డ్ ఆర్ఆర్పేట. దీనికి మనం 31.27 లక్షలతో మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. త్వరితగతిలోనే ఈ రోడ్డు పూర్తి చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అలాగే లోపల కూడా ఇంతకు ముందే వెళ్ళి చూసాము, ఆసిఫ్ గారి దృష్టికి తీసుకొచ్చినారు. అది కూడా త్వరితగతిలోనే ఈ వారంలోనే ఆ రోడ్డు పని కూడా మొదలు పెట్టిస్తామని తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి, అలాగే ముఖ్య అతిథి మన మేయర్ గారైనటువంటి భాగ్యలక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా డివిజన్ నాయకులందరికీ కూడా, అలాగే మహిళా నాయకురాలకి, ఎస్సీ ఎస్టీ విభాగానికి చెందిన నాయకులందరికీ కూడా, అలాగే మా సహచర కార్పొరేటర్లకి, చైర్మన్ హోదాలో ఉన్న వాళ్ళకి, కార్పొరేషన్లో స్టేట్ వైడ్ సభ్యులకి, ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గడప గడప కార్యక్రమంలో అనేకమైనటువంటి ప్రజలకి కనుక్కొని, వాళ్ళ ఇబ్బందులు కనుక్కొని వాటిని సరిచేసే విధంగా షేక్ ఆసిఫ్ గారు అడుగు ముందుకు వేశారు. అదేవిధంగా ఈ రోడ్డు శంకుస్థాపనకి ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. 32 లక్షలతో ఈ రోడ్డుని మన రైల్వే ట్రాక్ దాకా కూడా కొత్త రోడ్డుని, తార్ రోడ్డుని వేయించడానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నీటి అడ్డడి ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా కొత్త పైప్ లైన్లు వేయించడం జరిగింది. ఈ రోజున నీటి సమస్యని పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజరాజశ్రీపేటలో చేయడం జరిగింది. అలాగే కొత్త వాటర్ ట్యాంకర్ ఒకటి 4 కోట్ల రూపాయలు పెట్టి మేయర్ గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అది శాంక్షన్ చేయించడం జరిగింది. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా 8 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. ప్రతి చిన్న రోడ్డు కూడా, ప్రతి గడపకి వెళ్ళే కాలువ కూడా మేము రిపేర్లు చేయడం కానీ, కొత్త రోడ్లు వేయడం, కొత్త కాలువలు కట్టడం చేస్తుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న కార్పొరేటర్లు కానీ, అప్పుడున్న మేయర్లు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఈ రోజున మేము చేస్తున్నామంటే కేవలం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కృషితో చేయడం జరిగింది. అదేవిధంగా మేయర్ గారు ప్రతి సబ్జెక్టు కూడా కౌన్సిల్లో తీసుకొచ్చి ఈ డివిజన్ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఇతర పార్టీ వాళ్ళు వచ్చి మేము అది చేస్తాం, ఇది చేస్తామని ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజున వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు చేసేది ఏమి లేదు. ఏది చేయాలన్నా జగన్ గారి ప్రభుత్వంలో పథకాలు రావాలన్నా, ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా మన జగన్ గారి ప్రభుత్వంలో చేయాల్సిందే తప్ప గత ప్రభుత్వం కానీ, రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఏవి చేయలేవు. మనం జగన్ ప్రభుత్వం నెక్స్ట్ టైం వస్తేనే మనం గట్టిగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఈ పథకాలన్నింటిలో కూడా మనం అభివృద్ధి చేయగలం. పథకాలన్నీ ఇప్పించడంలో మన ప్రభుత్వం ఈ రోజున డివిజన్లో ప్రతి గడప గడప తిరిగా, ప్రతి గడప గడపలో అమ్మఒడి కానీ, చేయూత కానీ, మరి విద్యాదీవన కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ప్రజలందరికీ అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రైల్వే సంబంధించినటువంటి ఈ స్థలాల విషయంలో కూడా గతంలో కలెక్టర్ గారు రావడం, ఎమ్మెల్యే గారు మినిస్టర్గా ఉన్నప్పుడు రావడం, అలాగే మేయర్ గారు రావడం, కలెక్టర్ గారు వచ్చి వాటి జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. 9 ఎకరాలని రైల్వే వాళ్ళకి ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. వాటిని ఇక్కడే పట్టాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కలెక్టర్ గారు కూడా ప్రయత్నం సఫలీకృతం అవడానికి ముందున్నారు. రాబోయే కాలంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే రెవెన్యూ స్థలాల్లో ఉన్నటువంటి పట్టాలైన భూములు అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అలాగే జగన్ గారు ఇచ్చినటువంటి స్థలాల్లో ఇల్లు ఎవరైతే నిర్మించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న మన ప్రభుత్వానికి గట్టిగా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చే దిశలో ఉన్నారు. రాబోయే కాలంలో
మా కార్యకర్తలు, మా నాయకులు 56వ డివిజన్లో ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆసిఫ్ గారిని అత్యధిక మెజార్టీని గెలిపించి జగన్ గారికి ఈ సీట్ని కానుకగా ఇస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్ కార్పొరేటర్ ఎలకల చలపతిరావు గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ప్రతి చోట కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. అన్ని సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించాం. అన్ని డెవలప్మెంట్ చేసి వెళ్ళి ప్రజలకి ఓటు అడుగుతున్నాం. దాదాపుగా మొత్తం డివిజన్ మొత్తం 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట మొత్తం ఒక బీటీ రోడ్ని 35 లక్షల రూపాయలతో బీటీ రోడ్ని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి అనేక వసతులు కల్పించి ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజలకి ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అందరం తెలుసుకొని పెన్షన్లు కూడా ఎవరికైతే పెన్షన్లు ఆగినాయో, ఎవరికైతే పెన్షన్ రావట్లేదు వాళ్ళందరినీ కనుక్కొని ఆ పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే అందరికీ 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ప్రజల్ని పట్టించుకోకుండా మాయా హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ ఆయన దత్తపుత్రుడు కలిసి ప్రజల్లోకి రాబోతున్నారు. మీరు ప్రజలందరూ గమనించాలి. మేము అభివృద్ధి చేసి వచ్చి మీకు ఓట్లు అడుగుతున్నాం. మీరు ఈ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఆలోచించండి. మాయ మాటలు, మాయ హామీలు కాకుండా ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలకే పనికొచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కోట్లాది రూపాయలు విజయవాడ నగరంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం, అలాగే కొన్ని కోట్లతో సంక్షేమ పథకాలు ఇవ్వడం, ప్రతి చోట కూడా సంక్షేమ పథకాల రథసారథి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుకున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని ఆసిఫ్కి మేము గెలిపిస్తామని చెప్పేసి ముందుకొచ్చి హారతలిచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతలిచ్చి చెప్తున్నారు. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తాను. తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు మా పార్టీ శ్రేణులు అందరితో కలిసి మమేకమే నేను ప్రజల్లో ఉంటానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తూ మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే మేము ముందుకెళ్తున్నాం. ఏ హామీలు ఇవ్వని వాళ్ళకి ఈ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.